నీకట్టి భయం ఉన్నది. నేను నీకు వయోజ్యేష్ఠుడను. గురుజనములు ఆనతిచ్చినప్పుడు కొండికి వాడు ధర్మమని అధర్మమని విచారింపక ఏ పని అయినా నువ్వు చేయందగు. తొల్లి భార్గవరాముడు పితృవియోగము నియోగమున తల్లి తల గండ్రగొండని క్రమదేశే దీర్ఘత మునితనయులు మాతృశాసనమున తండ్రినే జలముల పారద్రోసిరి. కావున ధర్మ సూక్ష్మం వలసి వర్తింపు. బావా, అధర్మ నిరుతులను ఉదాహరణముగా గైకొననేనయ్యా. అనిన మాటను తప్పుటనుచితంబని కదా, అనిన మాటను తప్పుటనుచితంబని కదా దశరథేశుడు కాలధర్మముందే నిత్యసూనృతవచో నీతుడవుటనే గదా మన హరిశ్చంద్రుడు మాలగొలిచే. ఆడి తప్పుడ దోషమని గదా భీమేని కండలు చండి ఇచ్చే. సత్యవాక్పాలన ఆసక్తి గల్గుట గదా కువలయంబున బలి కోల్పోయే. దూరము పోనేల అబ్జనాప తనదు పలుకులు నిలుపల్గ తలచిగాదే. అఖిల సంపదలను బాసి అడవులందు, అఖిల సంపదలను బాసి అడవులందు తగని ఇడుములు కుడుచుమా ధర్మరాజు.
అర్జున, ఎన్ని విధములు చెప్పినను నీ మూర్ఖత విడవకున్నావు. ఇక మన పూర్వ వృత్తాంతం విరంగించేది వినము. బదరికావనమునందు అత్యంత నిష్ఠాగరిష్ఠులైన నరనారాయణులు ఇరువురు తప పరతంత్రులయ్యుందురు. అందు నరాంశమును నీవును, నారాయణాంశమును నేనును సకల సర్వం సహా భార నివారణార్థము పాండవ యాదవ వంశముల ఉదయించితమి. నా వాక్యముల ఎందు యథార్థములు ఎరుగగూర్చివని చూడు. మహాత్మా ధన్యోస్మి ధన్యోస్మి. అంతమానియం శంభున అవతరిల్చి ఇంతమానికి నేను నీవు హితుడనగుతూ ఎంతలెంతల కార్యంబులు ఎనసి చేసి ఎంతలెంతల కార్యంబులెనసి చేసి తడియ కార్యమునరింప ఎట్టులోర్తూ అయ్యది చూపుడు అనర్థమేదే చెప్పున. అర్జున, నాతోడ సురాసుర యక్ష రాక్షస కిన్నర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వగరుడులైనను సంగ్రామమునైకొనరు. నీవు బాలుడవు, ప్రాణములుండ చూసుకును. నరకాసురాది దానవులు అనేకులు 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 నా చక్రానాల జ్వాలలా మురగిరి. చక్రమహిమయించుక వినుము. నీలగంధర మహానిశిత శూలము దాటికోర్చిన ఒకవేళ ఓర్వవచ్చు. ప్రళయకాల భయోత భయత నిర్ఘాతాలి సైచిన ఒకవేళ సైపవచ్చు. మృత్యుదేవత నోట రెండు కోరల చిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు. బోడభానల శిఖాజ్వాలిగా బలి బ్రోల నిల్చిన ఒకవేళ నిలువగొచ్చుగాక. సైలింపవచ్చునే కదనబంధు శివునికైనను శారదాధవునికైనా
శతకోటి వహునికైన చంద్రతను సాటి లేని నా చక్రధాటి మాధవ క్షత్రియవంశ సంజాతుండనై గాండ్యమును హస్తమున ధరించి యుద్ధ సన్నద్ధుడనై ఉండా వేరే అడుగునేలా దేహత్యాగమని కియ్యుకొనినట్లే. కళాభిమానులు పూజలు హరిశ్చంద్ర పాత్రధారి క్షత్రియవంశ సంజాతుండనై గాండ్యమును హస్తమున ధరించి యుద్ధ సన్నద్ధుడనై ఉండా వేరే అడుగునేలా దేహత్యాగమని కియ్యుకొనినట్లే. నేను అనంతకోటి అవతారధారినై రక్షో రాజవర్గముల వధించి తిని విధి నిత్యల కొని గడుబడిగా జలదిబడిన దుడుకు శోభకుని కడదేర్చి వేదముల వేదకు సంఖ్యల వినమూర్తిని క్షీరసాగర మదనకాలమున మందరోర్వీర్యధరమెత్తి సురాసురుల రక్షించిన కూర్మరూపుడను ఇంకా అనేక అవతారములు ఎత్తి తిని నీకొక తార్కాణము చూపెద చూడుము. అది మీనావతారము. ప్రళయకాలమందు నిజ దౌష్టాతలము నిలిచినది అదే రత్నాకర మధ్యమున నా మీనమూర్తిని చూడు. సూచించిన మహాత్మా ధన్యోస్మి ధన్యోస్మి. హే కల్పావసాన కాలోద్వేల ఫేల మహారత్నాకర సంచార పరాయణ సోమకాసుర దుర్వార గర్వాంబుధ మహాజంఝోనిలా జగత్ ప్రళయ సమయ సప్తమగర్షి సమన్విత నౌకాధార పాహి మాం పాహి పాహి మాం పాహి. దేవా శ్రీకృష్ణ పరమాత్మ, ఆహా నీ అనుగ్రహము చేత మహాయోగేంద్ర దుర్లభముగు శ్రీమన్నారాయణ ప్రథమావతార దర్శనం కలిగినది. ధన్యాత్ముడనైతే మహాత్మా ధన్యాత్ముడనైతే. అర్జున, ఇప్పటికైనా మదీయ ప్రతాప జ్ఞానము కలిగినదా? సంపూర్ణ విడిచదవా? మధుసూదన, నీ అవతార సందర్శనానంతరమున నాకు సమరోత్సాహం అధికమగుతున్నది. ఎట్లనినా నీవు సమస్త భూతాంతర్ బహిర్సంగతులను
అనంత బ్రహ్మాండమటి తోతరడవు నిఖిల చరాచర పరుడవు పరాత్పరుండబట్టి వాణిని నేను కయ్యమ్మున నిలిచి గెలిచి తినయే కాంతులో కత్రయంబునమున్నవ్వరు పందజాలని యశంబు యుద్ధంబుని నిర్జంపగలేక కూలితిన ఏ నిన్నీదు హస్తంబునల్ ప్రణుతునిగా ప్రణుతునిగా జూరగుందు గద వీర స్వర్గమున్ హాయిగా కావున రణమే నిశ్చయించుకుంటుంది. అర్జున, ఎన్ని విధములు చెప్పలేను అన్ని విధములు చెప్పితిని. నీ మనంబు వివేకమునుందయ్యే. ఇక నీ మనోనిశ్చయం ఎంతయో చెప్పుము. గైడు నిరపరాధుడు ఒకట చేత వచ్చుడు. మూఢుడా, గైడు నిరపరాధుడా? అట్లైన లోపము నా యందున్నట్లునేది. ఇంత దురాచారుడు ఎరుంగక బలరామాది ఎదుపుగ్గములతో కలహించి నా చెల్లెగు సుభద్రను నీకిచ్చి వివాహము చేసి తిని. ఇంత దురాచారుడవని నాడే ఎరింగినచో జాగరూకతతో ఉందును కదా. మహా గొప్ప పని చేసివయ్యా, మహా గొప్ప పని చేసివి. నీ చెల్లెలు నాకేల వసంగితవయ్యా. మరొక మహారాజు కుమారుడు గర్పింపలేకపోయితవా? ఇంత మాత్రపు కన్య దొరకకపోయిన ఎడల నేను ఆ జన్మాంతరము బ్రహ్మచారిణి. మూర్ఖుడా, నీవు నాకు ఆప్తబంధువుడవని ధార్తరాష్ట్రులతో నీ మూలమున నిర్హేతుకముగా వైరము తెచ్చుకుంటుని. ఇంత దురాచారుడవని నాడే ఎరింగినచో జాగరూకతతో ఉందురు కదా. వేమునగు పోసి పెంచినట్లు త్రాచుపామును పాల్పోసి కాచినట్లు చిన్ననాటి నుండి నేను చేయుబేలు పార్థ నీ దశయంతయు వ్యర్థమయ్యే. వాసుదేవ, మహానుభావ, కడలి లోపల చక్కెర కలిపినట్లు బూడిదను మంచి పన్నీరు పోసినట్లు వినయ గర్భితమైన నా
విన్నపంబు విలయ గర్భితమైన విన్నపంబు నిష్ఫలమయ్య నీ దశ నీరజాక మూర్ఖుడా, నీ ముఖ దర్శనం పాతక హేతు. ఛీ, కొమ్మ. భువన పావనమైన దివ్య స్రవంతికి ప్రభవ కారణమంచు పరిగణెత్తి స్వరాజ్యమున్న వైరాచరిని ద్రత్తి పాదాళ భూమికి పంపెదత్తి పదిశాపవశమునా కదిలేకబడి ఉన్న సత్రాదినాదిగా సలిపెనెత్తి ఆదిలక్ష్మినిచ్చడు వేళ అబ్బిరాజు కనకంపు కొళ్ళెరంపున కలిగనెత్తి అత్తి దీపానమల్గజం పవన చరిత కఠిన దేహమును దాగి అవసియుడు కావున నీ చరణారవిందమును నేను చితులు దేవా మూర్ఖుడా, నివాత కవచ కాలకేయాదుడు మహాదానవ వీరులను సంగ్రామ రంగమున భంగమునుందిచ్చితివని మహాబలవంతుడవనుకుంటుని రోష లజ్జ పరాక్రమ హీరుడవై పాదములు తుచుంటివి. ఇదియా 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 నీ పాడు పౌరుషము. ఏమేమి రోష లజ్జ పరక్రమ హీరుడునుగా మదీయ దుర్వార ప్రతాపాలునికి ఇదే చూపిద పాలనేత్ర విజయములకు దారుణాస్త్రములు నా చేతులున్నవి ఇంకాను బాయలేదు. మరియు ఆ శంకర కరుణా కటాక్ష దత్త పాశుపస్త్రం బిదుకు ఆది పాశుపదాస్త్ర మహత్వమును దారుణాస్త్ర పటుత్వమును అడుగనేలా అధమాధములై తేజో విహీనులకు నివాత కవచ కాలకేయాదుడు గెలుచుడయు తనకు తాళ ఓడవచ్చిన శంకరుడి నిర్జించుడయు ఒక మహాప్రతాపమని ఊహించుకుని ఉంటివి. అదినుగాక నిండు మగతనము లేక సగమాడుదగు మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములా మమ్ము వినపించునవి. ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా? అవును బాబా, అతడు సగమాడుదుగు గాని నీవు పూర్ణముగా ఆడుదానివే ఎగుదు. నిరంతర నారీలోలుడవు నీవు శంకరుడు పౌరుషము నంచనకరలేదు. ఈ అర్జునుడు గెలుచుట తుచ్చులకు నరకాసురాధులను గెలుచుట అనుకుంటేవి కాబోలు. మరి ఎట్లా అనుకుంటేవి? నిండు పేరోలగమున భగతుడు భార్య నీడ్చి కోకలు ఉలుచుచుండ అప్రయోజకులట్లు చూచుచూ ఊరకుండునట్టు అనుకుంటుంది. సిగ్గును తలవంచుకొనక ఇంకా ప్రగల్పములు ఎలా కొట్టేదవు. ధర్మమునకు కట్టుబడి ఉన్నట్టు చేత ఊరకుంటే వచ్చిన కానీ మగంటివి చాలక ఊరకుంటేవా? అరణ్యవాసానంతరము మేము భారత రాష్ట్ర శత నిర్మూలము చేయనప్పుడే మా పరాక్రమము నీ వెరుగగలవు. నీ అవలీలగా నిర్మూలింపబట్టకు అంత తేజోవిహీనము కాదు. ఇప్పుడు నా చతుర్బాహులను వారిని తప్పించుకున్నాను. నీ చతుర్బాహులను చతుర్లక్షణ గోగణ పరిపాలనకైనను చతుసహస్ర కామిని దృఢ ఆలింగమనకైనను అక్కడికి వచ్చునేమో కానీ చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బలోపేతుడనై చతురోపాయము నెరింగి చాతుర్వర్ణ ధర్మ ప్రకారం మన చతురం బోధి పరీత భూతలమును చతుర్థతో పాలించు ఈ విజయను గెలుచుటకు నీ చతుర్బాహులు ఉపకరింపవు.
చతుర్బాహువులను ఓరోరి పరాక్రమాలు దుర్విదగ్ధ నీ దుర్వినయ ప్రసంగములు సావును. గర్వాంధుడవు నీవు నాకు బాంధవుడవు కావు. నీ ముఖ దర్శనము పాతక హేతు. అయ్యయ్యో బావా, అవస్థాభేదమవుతున్నప్పుడు భిక్షాటనం అనుచితము, కానీ ఇందులకు నీవే ప్రమాణం. అతిథి కశ్యపులకు గుజ్జుబగుజు పుట్టి అవ్వా, అతిథి కశ్యపులకు గుజ్జుబగుజు పుట్టి అడుగు కొనలేదనేలా మూడడుగులేవు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. విచ్చబెత్తుడా విచ్చబెత్తుడా ఇది క్రొత్త విద్య కాదు. ఓ పేరు ధర్మరాజు పెనువే పవిత్రుడు మాట తేనె తేట మనసు విషము. అర్జున, అతనిని మాకడ ప్రశంసింపకము. పేరు ధర్మరాజు పెనువే పవిత్రుడు మాట తేనె తేట మనసు విషము. నేతి బీరకాయ నీ యుధిష్ఠిర శబ్దంబు ఎరుకలేని వాని ఎదుట పొగడు. మావా, చిరసహవాసము చేసిన కప్ప తన పద్మస్వరూపము గ్రహింపజాలన్నట్లు చిరపరిచితుడు అయ్యు యుధిష్ఠిరాదులకు మత సహోదరుల సౌజన్యమును గ్రహింపజాలవైది. పలు మాటలేల బాబా, 1000 ఏండ్లు తలకిందులుగా క్రింద మీదులుగా తపం వనరించినను మీరు మాకు సాటి రారు రారు రారు. నీకు మేము సాటి రాగలమా? నీచము చెమనక నీచము ఉచ్చమనక రాజమాడి దొరంగి బిడియమించుకలేక బిచ్చబెత్త. అది తమ దయా విశేషమే. జన విరుద్ధంబుగా సైదోడు లేవురు వెలది నొక్కర్తునే పెండ్లియాడ. అది మా తల్లిగారి ఆన. కొలువు కూటమునందు గురుజనాబుల సుదతి పంద్యము పెట్టి జూదమాడుట క్షత్రియ ధర్మము. సిరులెల్ల గోల్పోయి బావా, సిరులెల్ల గోల్పోయి సిగ్గునా తల వంచి కట్టుగుడ్డల తోడ కాదకేగ నీవుని అన్నదమ్ములు నేర్తృగాగా. అది మా అన్నగారి ఆన. నేర్తురే మబోటులు నిశ్చయముగా జలధి వలయితధారుడి చక్రబంధు మీ సహోదరునకు సాటి మీరే సుమ్ము.
అర్జున నువ్వు చేసిన నమస్తే మాస్టర్